వందనాలండి. ఈరోజు జనవరి 14. అబ్రహాం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన పితరుడైన అబ్రహాం. హెబ్రీయులకు 11:8లో అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయ్యున్న ప్రదేశానికి బయలువెళ్ళెను. ఇజ్రాయెల్ జనాంగంలో అబ్రహాం మొదటి గొప్ప పితరుడు. అతను మానవ విశ్వాసమునకు మారుపేరుగా ఉన్నట్లుగా క్రైస్తవులు మహమ్మదీయులు పరిగణిస్తారు. అబ్రహాము యొక్క పేరుకు అర్థము జనులకు తండ్రి. ఇది ఆదికాండం 17:5లో దేవుడే చెప్తున్నాడు. ఆదికాండంలో చెప్పబడిన అబ్రహాం కథ చదివితే అతని జనాంగం ఎందుకు ఎలా పాలస్తీనా చేరిందో చెప్పబడింది. వారు అంతకుముందు మెసపటోమియాలో ఉండేవారు. అబ్రహాం అనే పేరు దేవుని నుండి పొందకముందు అతని పేరు అబ్రామ్. దాని అర్థము మహిమ పొందిన తండ్రి. అతడు ప్రస్తుతం ఇరాక్ అని పిలువబడుతున్న కల్దీయుల ఊరిలో 4000 సంవత్సరాల కిందట జీవించాడు. ఆ పట్టణం పేరు ఊరు. ఊరను పట్టణము బబులోన్ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యమైన పట్టణం. అతను నోవహు కుమారుడైన షేమ్ సంతానం. అబ్రామ్ చాలా ధనవంతునిగా ఉండి పశువుల కాపరులు, పంటలు పండించే గుంపుకు పెద్దగా ఉన్నాడు. పురాతత్వ శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలో ఊరు అనే పట్టణము వ్యాపార సంస్థగా అభివృద్ధి పొందింది. పొరుగు దేశాలతో వ్యాపారాలు బాగా చేస్తూ ఒక గొప్ప లైబ్రరీ కూడా ఉండేది. ఊరిలో పెరిగిన అబ్రహాము విద్యావంతుడై ఉండొచ్చు అని ఒక ఒపీనియన్. ఈరోజు కేవలం అబ్రహాం గురించిన కొన్ని విషయాలు మాత్రమే చూస్తున్నాము. ఇంకా కొన్ని విషయాలు చూడాల్సి ఉంది. అబ్రహాం యొక్క పిలుపు. దేవుడు అబ్రామ్తో, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రామ్ విశ్వాసంతో ఊరను పట్టణం నుండి హారానికి వచ్చి చివరిగా కనానుకు వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడు అతనితో ఒక నిబంధన చేసుకొని 3 వాగ్దానాలు, షరతులు లేనివి చేశాడు. అవేమంటే, వారిని గొప్ప జనాంగంగా చేస్తానని, వాగ్దాన దేశం ఇస్తానని, అబ్రహాం ద్వారా సమస్త వంశాలు ఆశీర్వదింపబడతాయని చెప్పాడు. ప్రపంచంలో సమస్త మనుషులు అబ్రహాం సంతానము దేవుని మార్గంలో నడుస్తూ వారికి తారసపడిన వారిని అంతా ప్రభావితం చేయాలని దేవుని ప్రణాళిక. అబ్రహాం కుటుంబం నుండి యేసుక్రీస్తు మానవాళి రక్షణార్థం జన్మించాలని దేవుని ఉద్దేశం. క్రీస్తు ద్వారా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలనియో, ఆశీర్వదింపబడాలనియో ఆయన ప్రణాళిక. ఈ వాగ్దానాలన్నీ నెరవేరాలి అంటే అబ్రహాం తన దేశాన్ని, జనాంగాన్ని, తండ్రి ఇంటిని వదిలిపెట్టి దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళాలి. అబ్రహాం విధేయత చూపి తన ఇంటిని వదిలిపెట్టి భవిష్యత్తులో ఇంకా గొప్ప ఆశీర్వాదాల కొరకైన వాగ్దాన నెరవేర్పుకై విశ్వాసంతో బయటికి బయలుదేరాడు. దేవుడు మనందరి విషయంలో కొన్ని ప్రణాళికలున్నాయి. దానిని బట్టి మనలను గొప్పదైన పరిచర్యలో ఉంచి తనకు ఉపయోగకరంగా ఉంచుకోవాలని దేవుని ఆశ. మన వ్యక్తిగత సుఖము, భద్రత అనుభవిస్తున్న మనము దాన్ని వదిలిపెట్టుటకు వెనకాడుతూ ఉంటాం. అయితే దేవుని పిలుపు ప్రకారం వెళ్తే ఇంకా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. అది మనం గుర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ తండ్రి, ఈ ఉదయకాలం నా అబ్రహాం గురించి జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం నాయన. ఆయన చూపించిన విధేయత, విశ్వాసము ఎనలేనిది నాయన. అటువంటి విశ్వాసము, విధేయతతో మేము కూడా జీవించేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.